సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ పంచానన యోగము శుభమూలకమైనటువంటి ఫలితాలకి దారితీస్తూ ఉన్నది. ప్రత్యేకించి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏవీ లేవు. ఇంకే 12వ స్థానంలో అంతా ఖాళీగా ఉన్నది, ఏ గ్రహ సంపత్తి లేదు. దీనివల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర, ఎప్పుడూ పడుకోలేదా ఇప్పుడే పడుకుంటున్నావా అనేటువంటి విధంగా రోజులో 10-15 గంటలు పడుకునే ఉండడం, అంటే అంత బద్ధకం వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా కొంత రికవరీకి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే దాని నుండి మరలా మీరు నిలకడను పొందడానికి, స్వస్థతని పొందడానికి మీకు కొంత విరామ సమయం దొరికినట్టు మనం భావించవచ్చు. అయితే జన్మరాశి యందు శని, కుజ, శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో, అక్కడ జన్మరాశి యందు శని, కుజులు పెట్టేటువంటి ఇబ్బంది నుండి శుక్రుడు బయటపడేస్తారు. 2వ స్థానమందు రవి, రాహువులు పెట్టేటువంటి ఇబ్బంది నుండి బుధుడు బయటపడేస్తారు. మరీ ముఖ్యంగా 2వ స్థానమందు రవి, రాహువు కలిసి ఉండడం వల్ల సత్సంగము అనేటువంటిది పూర్తిగా దూరం అవుతుంది. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ. ఎప్పుడు చూసినా దుష్టుల యొక్క సాంగత్యం, అంటే వారి వల్ల సమాజానికి మీకు కూడా చెడే జరుగుతూ ఉంటుంది, కానీ మంచి ఉండదు. వారు మిమ్మల్ని వ్యసనాల వైపు, అలాగే ఈజీగా డబ్బు సంపాదించుకునేటువంటి వాటి వైపు, ఇలా మిమ్మల్ని చెడు ద్రోవలకి తీసుకుపోతూ ఉంటారు. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఆలోచించకుండా ఎంత కష్టపడితే మనం జీవితంలో ఉన్నతంగా ఉంటామనేటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అయితే ఇటు శుక్రబుధులిద్దరూ కూడా మిమ్మల్ని పూర్తిగా పాడైపోకుండా కాపాడుతూ ఉంటారు. అదొక మంచి విషయంగా ఈ వారంలో చెప్పవచ్చు. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఎంత తీవ్రమైన సమస్యల్లోకి వెళ్ళిపోనివ్వండి, బుధుడు కానీ శుక్రుడు కానీ వెంటనే లాక్కొచ్చేస్తారు. అంత సపోర్ట్ దొరుకుతుంది. అయితే సపోర్ట్ ఉంది కదా అని తప్పు మీద తప్పు మాత్రం చేయకూడదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో ప్రధానంగా మీరు ఇవి పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కోపంతో కానీ లేదా పక్కవారి మీద ఉండేటువంటి అసూయ ద్వేషాలతో కానీ మీరు ఉండకండి. ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లో మీ పని మీరు చూసుకునేటువంటి విధంగానే ప్రయత్నం చేయండి. ఈర్ష, అసూయ, ద్వేషము ఇటువంటి వాటికి వెళ్ళడం ద్వారా మీ ఉద్యోగానికే, మీ మనుగడకే ఇబ్బంది వాటిల్లుతుంది. అలాగే బాధలోనూ కోపంలోనూ నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువురులకి ఇది అంత మంచి గ్రహస్థితి కాదు కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వంట చేసేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి పదునైనటువంటి వస్తువుల పట్ల, విషపూరితమైనటువంటి ఆహారం పట్ల, క్రిముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేసి సింధూరాన్ని ధారణ చేయండి. ఈ గ్రహ సంపత్తు నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి.